ఆ వాక్య అనుభవం చేత మనము మరి చక్కగా సరిచేయబడుతూ చక్కగా వాక్య అనుభవాల చేత వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మర్మాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అపోస్తులు ఏమన్నా పాండిత్యం కలిగిన వారా? మరి అనర్గళంగా మాట్లాడగలిగారు? దేవుని యొక్క శక్తి వారిని తాకగానే వాక్ శక్తి వారికి వచ్చిందంట. హల్లెలూయా. దేవుని శక్తి వారిని తాకగానే వాక్ శక్తి, వారి యొక్క మాట మారిపోయింది, వారి స్వభావం మారిపోయింది, వారి గుణగణాలు మారిపోయినాయి. ఈరోజు మీరు గమనించండి, ఆ మాటను ప్రాధాన్యంగా ఎన్నిక చేసుకొని అంటున్నారు, ఆ మాట చెప్పకుండా మేము ఉండలేము అంటున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు శ్రమ లేని దినాలలో ఆయన మాట ఎవరికి చెప్పలా. శ్రమ కలుగుతున్న దినాలలో అంటున్నారు, వారి మీద శ్రమ ఏలుబడి చేయబోతున్న దినాల్లో అంటున్నాడు, ఆ మాట చెప్పకుండా మేము ఉండలేము. ఒక సావుకుడిగా నేను కూడా అంతే, ఒక్కరోజన్నా దేవుని